హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. ఈరోజు నేను వంకాయతో పెసరపప్పు చేసి కర్రీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఏటట్టు కావాలో చెప్తాను చూడండి. వంకాయలు తీసుకొని గిన్నెలో కోసుకొని చిన్న ఉప్పు వేసి ఉంచుకోండి. అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. తర్వాత పెసరపప్పును కూడా మనం నానేసి ఉంచుకుందాం. తల కడుక్కొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలు కోసుకొని, టమాటాని చిన్న చిన్న ముక్కలు కోసుకొని, తర్వాత పచ్చిమిర్చి నిలువు కోసుకొని, ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసి ఉంచుకోండి. కరివేపాకు, కొత్తిమీర పక్కన ఉంచుకోండి. ఎలా చేయాలో ప్రొసీజర్ మీకు చెప్తాను. చాలా బాగుంటుందండి. ఏ విధంగా చేసినా ఆ విధంగా చేయండి. ఫ్రెండ్స్, స్టవ్ మీద కుక్కర్ తీసుకొని అందులో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఒక 100 ml ఆయిల్ యాడ్ చేద్దాం. కుక్కర్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. ఇందులో ఏదైతే యాడ్ చేయాలో మీకు చెప్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, హీట్ ఎక్కిన తర్వాత ఇవ్వండి మనం జీలకర్ర యాడ్ చేద్దాం. చెక్ చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేద్దాం. ఆవాలు యాడ్ చేద్దాం. వీటిని ఒక 30 సెకండ్ల వరకు ఇలా వేద్దాం. కనిపిస్తుంది కదా మీకు, నా వాయిస్ మీకు క్లారిటీ కనిపిస్తుంది కదండి. ఏమైనా చెప్పాలనుకోండి కామెంట్లో చెప్పండి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఉల్లిపాయలు యాడ్ చేద్దామండి. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు యాడ్ చేద్దామండి. పసుపు యాడ్ చేద్దామండి. చిన్నది. దీనివల్ల మనకి మంచి కలర్ వస్తుందండి. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పెసరపప్పు వంకాయ కలిపి చేస్తున్నాను. మీకు ఆల్మోస్ట్ చాలామంది ట్రై చేసి ఉంటారు. ఇది మా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. చేయండి, ఒకసారి ట్రై చేయండి. చూసి వీడియో చూసి మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి. ఇలా చేస్తున్న తర్వాత మనం వంకాయలు ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే అవి ఉడుకుతుంటాయి అన్నమాట. చూడండి, చూసారా, మనం కప్పు తీస్తాం. ఇప్పుడు మనం ఒకసారి కలిపి టమాటా యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం కప్పు చూద్దాం, మగ్గనిద్దాం. దాని మిశ్రమానంతా ఇదంతా బాగా మగ్గాలండి, బాగా ఉడకాలి కదా మనం. అప్పుడు మనం ఏదైతే యాడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. 1 నిమిషం కప్పు ఉంచుకుందాం. ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేద్దాం. ఒకసారి ఇదంతా కలుపుకొని పెసరపప్పు కూడా యాడ్ చేసి సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మగ్గనిద్దాం. ఈ పెసరపప్పు కూడా ఇందులో కలర్ బాగా చూసారా ఎంత దగ్గరికి అవుతుందో.
మనం వేసిన వంకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనం ముందు కడాయి పెట్టుకున్న పెసరపప్పుని తీసుకుని యాడ్ చేద్దాం. బాగా కలపాలండి. మిత్రమా, ఇది ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. మనం మళ్ళీ 1 నిమిషం కప్పు వేసి ఉంచుదాం. 1 నిమిషం 2 నిమిషాలు ఇదంతా బాగా దగ్గరకు అవుతుంది. అప్పుడు ఏటేటి యాడ్ చేయాలి చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీసి ఒకసారి కలిపిన తర్వాత ఏటేటి యాడ్ చేయాలో చెప్తాను. ముందుగా మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. విజిల్ పెట్టాలి, 2 విజిల్ వచ్చినంత వరకు చూపిస్తాం. స్పూన్నర కారం వేసుకుందాం అండి. ఉప్పు 2 స్పూన్లు యాడ్ చేద్దామండి. చాలా పెద్ద నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాం. ధనియాల జీలకర్ర పొడి 2 స్పూన్లు యాడ్ చేద్దాం. ఇది కలిపిన తర్వాత నీళ్ళు యాడ్ చేద్దాం. నేను ఒక చిన్న జగ్గుతో నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు యాడ్ చేద్దాం. మనం కుక్కర్ మీద ఇదంతా ఒకసారి కలుపుదాం. కలిపి కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ మీద మూత పెట్టేసి 2 విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. రెండు విజిల్ వచ్చిన తర్వాత మనం ఆపేద్దాం. చూడండి, విజిల్ అయిపోయింది. విజిల్ తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు 6 నిమిషాలు ఆగిన తర్వాత తీయాలి, లేకపోతే పేలిపోద్ది. చూసారా, అద్భుతమైన కర్రీ. ఒకసారి కలుపుకుందాం. మొత్తం అంతా బాగా ఉడికింది. ట్రై చేయండి అందరూ కంపల్సరీగా, చాలా బాగా వచ్చింది. స్మెల్ సూపర్గా వస్తుంది మిత్రమా. కొత్తగా ఎవరైనా వంటలు నేర్చుకున్నారంటే నా వీడియోస్ చూడండి, చాలా ఈజీగా మీకు చెప్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, ఏముండదు. మీరు నా కంటిన్యూ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది వంట అనేది ఎంత ఈజీ అని. ఒక్కటేనండి కష్టం, మనం కోసుకొని అన్నీ పెట్టుకోవాలి కదా, ఒక్కటే కష్టం అంతే. బ్యాచిలర్స్ అయితే ఈజీ చేసుకోవచ్చండి, ఎందుకంటే 4 కుర్రలు 5 కుర్రలు ఉంటాం. ఒక్కొక్కరు సాయం చేసుకుంటే స్పీడ్గా రెడీ అయిపోద్ది. ఒకసారి ఉప్పు సరిపోయిందిలే చూసుకుందాం. ఉప్పు చాలలేదు మిత్రమా, కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఒకసారి కింద మీద ఒకసారి కలుపుకుంటూ ఉండండి, ఉప్పు అంతా కలాలి కదా. చాలా బాగుందండి, వేడి వేడి అన్నంలోని వేడి వేడి చపాతీ, పరోటా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఒక్కసారి నీ వీడియో చూసి.
మీకు రోజుకి ఒక వంటకం పెడుతూనే ఉంటాను. నా ఛానల్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఉప్పు సరిపోయింది లేదో చూసుకుందాం. మిత్రమా, ఫైనల్ అవుట్పుట్ చూసారా? చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ కొత్త వంటతో మీకు ముందు కనిపిస్తాను. బాయ్.